గచ్చామి పార్వతి. కైలాసంలా శివపార్వతులు ఇద్దరు గొడవ పడుతురు. ఎవరి కోసం? మీ అందరి కోసమే వాళ్ళిద్దరు లొల్లి పంచాయతీ పెట్టుకున్నది. గద్దెగూడెం గ్రామంలో 2 లక్షలు 3 లక్షలు పెట్టి జ్యోతిర్లింగాల పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు స్వామి. మళ్ళీ నీవు నా పక్కన కూర్చున్నావు, నన్ను పంపించలేవు, నీవు పోలేవు, మన ఇద్దరం కైలాసంలో ఉన్నాము, మళ్ళీ వాళ్ళ పైసలన్నీ వృధా కావాలనా? ఇట్లా అని పార్వతి శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతికి ఈ విధంగా చెప్తాడు, అమ్మా పార్వతీదేవి, నా భక్తుడు ఎవరైతే భక్తితో మనస్ఫూర్తిగా శ్రద్ధతో నన్ను కొలుస్తాడో వాని హృదయంలో నేనుంటా అని ఆ శివుడు ఆ పార్వతీదేవికి చెప్పే విషయం ఇది అన్నమాట. ఇక్కడ పైన ఇద్దరు అయ్యవారు అమ్మవారు ఉన్నారు కదా, సాక్షాత్ కైలాసంలో అయ్యవారు అమ్మవారు వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా గణపతి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఇద్దరు ఒకటే. అందుకే పూజ అయ్యేంత వరకు మన మనసు ఎక్కడ పోకుండా బయటికి పోకుండా ఇక్కడనే నిశ్చల మనసుతో శుభ్రంగా మనసుల శివనామ స్మరణ ఓం నమ శివాయ అని మనసులో చెప్పుకుంటూ రమిస్తూ ఉండాలి. ఆ పూజ ఫలితము ఇక్కడ కూర్చొని చేసే వాళ్ళకంటే మీకే రెట్టింపు ఫలితం జరుగుతుంది అన్నమాట. అందుకనే అపోహలన్నీ తీసేసి మంచిగా భక్తితో స్వామిని మొక్కండి. కోరికలుంటే తప్పు లేదు, నాకు కోటీశ్వర యోగాన్ని ప్రసాదించు స్వామి అను, తప్పు లేదు. నీ భక్తి ఉంటే నీకు ఇస్తాడు, భక్తి లేకుంటే ఇయ్యాడు. ఎందుకంటే ఉండే విషయం చెప్తాను, నేను దాపెట్టుకునేది ఏం లేదు. లేదు నాకు కారు కావాలి స్వామి అని మొక్కండి, నీ లోపల భక్తి చూస్తాడు. నువ్వు పూజకు 100 రూపాయలు ఇచ్చినావా 1000 రూపాయలు ఇచ్చినావా కాదు, భక్తితో మనం ఇక్కడ వచ్చినామా, భక్తి